అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. సో మరి మకర రాశి వారి పరిస్థితి ఈ 41 రోజులు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన పని ఉంటుంది అంటారు? అతిచారము అని అనగానే మనకు ముందుగా ఏమిటయ్యా అంటే 9 నెలల్లో పుట్టాల్సినటువంటి బాబు 7 నెలల్లో పుట్టాడు అనేటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. సో ఇలా వీరికి వాస్తవానికి 2026 మనకు ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో ఈ గురుగ్రహము మారాలి. అంటే ఇప్పుడు మారట్లేదు, కానీ కొంచెం ఒక 41 రోజులు రిలీఫ్ అంతే. ఎందుకు అంటే ఈ మకర రాశి వారికి గత సుమారుగా 8 నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ, అసలు ఇలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి అనేటువంటిది ఏదీ లేక, అంటే కొన్ని వినకూడని మాటలు, వినరాని మాటలు ఇలాంటివి. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ జీ అక్షరము, దీంతో పాటుగా గా గీ అక్షరాలు, గా గీ గు అక్షరాలు, జూ జే జో ఖా అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు, ఈ నెంబర్స్తో ఉండేటువంటి లైక్ రిపీట్ ఈ అక్షరాలతో ఉండేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ అయినా కావచ్చును, వీరు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అది ఎలాంటి ఇబ్బందులు అంటే ఉద్యోగాలలో మార్పిడి కావచ్చును, అదేవిధంగా అనూహ్యమైనటువంటి ఆపదలు. అనూహ్యమైన ఆపదలు అంటే ఒక గృహ నిర్మాణానికి మనం అన్నీ చేసుకున్నాం, లోన్ రాకపోవడం, లేదా ఏదైనా మనకు ఈ పని ఖచ్చితంగా అవుతుంది అని అనుకున్న సందర్భంలో ఆ పని కాకపోవడం, ఇలాంటివి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం. అన్నా నీకు ఎందుకు, రేపు పొద్దుగల రండి మీరు డబ్బులు తీసేసుకోండి అన్నవారు పొద్దున వెళితే డబ్బులు రాకపోవడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి మనస్పర్ధలు, అది అన్నదమ్ములతోన, అక్క చెల్లెళ్ళతోన, భార్య భర్తలతోట, లేదా బంధువర్గంతో కొన్ని మనస్పర్ధలు అయితే ఫేస్ చేసే పరిస్థితి. ఇక దీనికి తోడు మరీ ముఖ్యంగా ఏమిటి అంటే అప్పులు చేయాల్సి రావడము. అప్పులు ఈ అప్పులల్లో కూడుపుకొని పోయే పరిస్థితి. అదేవిధంగా మరొకటి ఏమిటి అంటే అప్పులు కట్టలేక అప్పుల వాళ్ళతో మాటలు పడడం. దీనికి తోడు గొడవలు, నష్టాలు, విపరీతమైనటువంటి నష్టాలు చేసే పనులలో, కోర్టు కేసులు, దీనికి తోడు మనకు విపరీతమైనటువంటి ఖర్చులు, డబ్బులు ఖర్చు అవడాలు, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నటువంటి వారు మకర రాశి వారు. అది కాదు అని కింద కామెంట్ చేసేసుకోండి. అయితే అప్పుడు నేనేం చెప్తాను అంటే, మాకు బాగా ఉంది, మీ జన్మనామమో వ్యవహారిక నామమో తేడా ఉండొచ్చు, అంతే కదా. లేదా మీకు నడిచే అంతర్దశలు ఒకవేళ బాగుండొచ్చు మేబీ. సో మకర రాశి అయినటువంటి వారు, నేను చెప్పినటువంటి అక్షరాలతో ఉండేటువంటి వారు, గాగి ఖా అక్షరాలు, జా అక్షరాలు, కొంచెము జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అయితే మరి ఇప్పుడు ఈ గురుగ్రహము వీరికి ఇవ్వబోతున్నది ఏమిటంటే మొట్టమొదటగా వివాహము. ఈ అతిచారం వల్ల మకర రాశి వారికి జరగబోయే అటువంటి శుభము వివాహం. మకర రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఇంట్లో శుభకార్యాలు ఓకే అయిపోతాయి. మకర రాశికి సంబంధించినటువంటి అబ్బాయికి అమ్మాయికి వివాహ ప్రయత్నాలు, లేదా ఒక ఉద్యోగ ప్రయత్నాలు, లేదా ఒక వ్యాపార ప్రయత్నాలు, లేదా ఒక గృహ నిర్మాణ అవకాశాలు, చక్కటి ఉద్యోగము, రావాల్సిన డబ్బు రావడము,
అదేవిధంగా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు, దీనికి తోడు లోన్స్ రికవరీ కానీ లోన్స్ ఏవైనా ఉండేటువంటి సందర్భాలలో రావడాలు, అదేవిధంగా అద్భుతమైనటువంటి వ్యాపారము చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడము, కొత్త వ్యాపారం నిర్మించుకోవడానికి ఎన్నెన్నో అవకాశాలు లభించేటువంటి సందర్భాలు ఇలాంటివి చాలా ఉన్నవి. కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో నిజంగా మీరు నక్కతోకను తొక్కారు అని నేను చెప్పను, కానీ అది మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో జరిగాయా లేదా, రేపటి కాలంలో మీకు ఏం జరగాలి అనేటువంటిది కామెంట్ రూపకంగా పెడితే నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. జరుగుతుందా జరగదా అని మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసేయండి కింద. అయితే ఇక్కడ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి ఇంకను ఏమిటాయి అంటే పట్టుదల, సడలింపు. ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి అని చెప్పి కంకణం కట్టుకొని కూర్చుంటారు కొందరు పట్టుదలతో. అది కొంత అయితమైతే అయితే అటో ఇటో కానీ అంటే నాకు 20 లక్షలకే నేను ఈ ఫ్లాట్ అమ్ముతాను, తక్కువ అమ్మను, 10,000 తక్కువ ఇచ్చినా తీసుకోనని చెప్పి కంకణం కట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సరతి ఎవ్వని ఎంతకో కొంతకు వదిలే అని చెప్పే అటువంటి భావన వీరి లోపల వచ్చేస్తుంది. అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు అయితే ఉన్నవి. ఎందుకు అంటే శనైశ్వరుడు ఆ యొక్క వక్ర దృష్టి ద్వితీయ భావం మీద ఉన్నది, జాగ్రత్త. అదేవిధంగా కొద్దిపాటి మనకు శారీరక శ్రమ అనేటువంటిది అయితే తప్పదు, ఇది గమనించుకోండి. సో ముఖ్యంగా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, సంపూర్ణ ఆనందకరమైనటువంటి జీవితాలను గడపడానికి ఇది నాంది అని నేను చెప్పడం జరుగుతున్నది. సో ఓవరాల్గా మకర రాశి వారికి చాలా 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 బాగుంది. ఈ యొక్క గురువు అతిచారం వల్ల అద్భుతమైనటువంటి స్థానానికి వెళతారు. ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నవి. స్థాన చలనము, నివాసంలో మార్పు, ఇలాంటివి అద్భుతంగా ఉన్నవి. ఇక అందులో నో డౌట్. కనుక మరి ఒక్కవేళ మీ జాతకరీత్యా గురువు కనుక నీచపడినట్టయితే, నీచభంగ యోగం ఉంటే, ఇదే గురువు రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, మరి మీకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా గమనించుకోండి. ఒకవేళ మీ జాతకంలో గురువు కనుక ఉచ్చబడి ఉన్నాడు అనుకోండి, నేను చెప్పిన దానికి ఒక 100 రెట్లు ఉంటుంది మీ జీవితంగా. ఈ నిధి దొరుకుతుంది అంటారు కదా, అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, అంతే. సో ఓవరాల్గా మకర రాశి వారికి సంబంధించింది ఇది. ఇక ఏమిటి అంటే కొందరికి కొన్ని కోరికలు ఉంటాయి. నాకు ఈ కోరిక నెరవేరుతుందా, లేదా నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అవుతుందా, అలాంటివి కొన్ని చాలా ఉంటాయి. అయితే వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది. ఇందాక మనము ఒకరి వాయిస్ రికార్డ్ నేను మీకు వినిపించాను, ఎందుకంటే అవి అవసరం లేదు అని చెప్పి అనుకున్నా కానీ వారు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు అబ్బా, ఉన్నారా. ఎందుకంటే మనకు 1,00,000 రెమెడీస్ ఉన్నవి, కానీ ఎవరి జాతకరీత్యా మనము ఎవరికైతే ఏది సెట్ అవుతుందో అది ఇస్తేనే బాగుంటుంది. గురువు గారండి నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ అండి. మీరు చెప్పినట్టే ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి సాయంత్రం మిరియాల పొడి కలిపిన నీళ్ళు వేస్తున్నానండి. ఈరోజే మీ దయ వలన, దేవుడి దయ వలన 3 లక్షల అప్పు కూడా తీర్చానండి. ఐశ్వర్య దీపం గురించి కూడా మన ఛానల్లో ఒకసారి లైవ్లో కూడా చేసినట్టుందని చేద్దాం. అయితే తన జాతకరీత్యా ఆ విధంగా ఉంది, తనకు అది ఎక్సలెంట్ రెమెడీ, సూపర్గా సెట్ అవుతుంది. అది చేస్తే తనకు అప్పుల ఊబిలో కూరుపుకుపోయి ఉన్నాడు దగ్గర 40-50 లక్షలట. నువ్వు ఇది చేస్తూ ఉండు,
ఈ టైంకు చేయండి, ఈ నక్షత్రంలో చేయండి అని చెప్పా. అంతా ఎప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు మాట్లాడా. ఎన్ని రోజులు అయింది, నెల కూడా కాలేదు, 3 లక్షల అప్పు తీర్చిండు. చెప్పిన అతనికి నేను ఒక టైం పెట్టి అప్పు చెప్పిన. అంటే అట్లా ఉంటవి. వివాహానికి ఒకటి, అదేవిధంగా మనకు సంతానానికి ఒకటి, ఆరోగ్యానికి ఒకటి, వారి వయసు బట్టి, వారి డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనము చెప్పే అతనికి 100% రాసి పెట్టుకో అని చెప్పిన. మీరు నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత కొత్త డైరీ కొనుక్కొని మధ్యలో నా పేరు రాయండి. మురళీధర్ శర్మ కలవక ముందు మీ జీవితం ఏమిటి, కలిసిన తర్వాత ఏమిటి అనేది ఒక 1 ఇయర్ రాసి పెట్టుకోండి డైరీ అని చెప్పా. ఓపెన్ ఛాలెంజ్. సో గురువు అతిచార స్థితి వల్ల ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.